హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా సూట్ అయిపోయే ఒక చక్కటి చట్నీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని రఫ్గా చాప్ చేసుకుని ఆ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత పెద్ద సైజులో ఉన్న బాగా పండినటువంటి టొమాటోలు ఒక 5 తీసుకుని వాటిని రఫ్గా చాప్ చేసుకుని ఆ ముక్కలు వేసుకున్నాను. టొమాటోస్ మనకి లో హీట్లోని బాగా దగ్గరికి కుక్ అయ్యి కొంచెం మషీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టొమాటో పీసెస్ కుక్ అవుతున్నప్పుడే గోళీ సైజ్ అంత చింతపండుని టొమాటో ముక్కల మధ్యలో పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల కడాయి వేడికి చింతపండు అనేది మెత్తపడి గ్రైండింగ్ జరిగేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. తర్వాత ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా పొట్టుతో సహా వేసేసుకుంటున్నానండి. అల్లం వేయటం వల్ల ఈ చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో టొమాటోస్ అన్నీ బాగా దగ్గరకు వచ్చేసి గుజ్జులాగా అయ్యే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన వీటిని కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్గా చల్లారిపోయిన వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకునే మరికొన్ని క్విక్ అండ్ ఈజీ చట్నీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ రఫ్గా చాప్ చేసుకున్న ఫ్రెష్ కోకోనట్ పీసెస్ వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఇలా పచ్చి కొబ్బరి వేసి చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5 ఎండుమిర్చిని అరగంట పాటు వాటర్లో నానబెట్టుకున్నవి వేసేసానండి. తర్వాత ఒక 1/2 కప్ పుదీనా ఆకులు, ఒక 1/4 కప్ కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసేసుకోవచ్చు. అలాగే ఒక వెల్లుల్లిపాయని పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసి ఇలా రెబ్బలుగా ఒలుచుకుని వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ అనేది ఏమీ అడిషనల్గా యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఫస్ట్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుని మరొకసారి గ్రైండింగ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఈ చట్నీని పచ్చగా రోట్లో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక తడ్కా పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కేవలం లో హీట్లోనే పోపు అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని మనం రెడీ చేసి ఉంచుకున్న చట్నీలో కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా. సో చాలా తక్కువ టైంలో ఎంతో యూనిక్ ఫ్లేవర్తో ఉండే ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ చట్నీని మనం ఇలాగే యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేసేయచ్చు. డైల్యూటెడ్ చేస్తే బాగోదండి కన్సిస్టెన్సీ అనేది. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం.